టీమిండియా యంగ్ క్రికెటర్స్ లో ప్రామిసింగ్ ప్లేయర్ గా రింకు సింగ్ చెప్పవచ్చు. తనకు అప్పగించిన రోల్ ను నిర్వర్తించడానికి అతడు ఎంత ఎఫెక్ట్ పెట్టేందుకైనా రెడీగా ఉంటాడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ప్లేయర్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా తరపున వచ్చిన ప్రతి ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుని లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో టీమ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ మధ్య జరిగిన T20 వరల్డ్ కప్ లో రింకు సింగ్ కు బెర్తు పక్కా అని అనుకున్నారు. కానీ అతన్ని రిజర్వ్ ప్లేయర్ గా తీసుకున్నారు. ఆ సమయంలో రింకు సింగ్ చాలా బాధపడ్డాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన ఒక్క మాటతో తన బాధంతా పోయిందని రింకు అన్నాడు. బాధలో ఉన్న నన్ను ఓదార్చడానికి రోహిత్ శర్మ భయ్య నా దగ్గరకు వచ్చాడు. ఏం పర్లేదు, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నిరాశ పడొద్దని అన్నాడు. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు మెరుగుపరుచుకో అని సలహా ఇచ్చాడు. ప్రతి 2 ఏళ్లకు ప్రపంచ కప్ వస్తుందని దానిపై ఫోకస్ చేయాలని సూచించాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, కూల్ గా ఉండమని హిట్టి మ్యాన్ తనను సముదాయించాడని రింకు సింగ్ వ్యాఖ్యానించాడు. అతడి మాటల్లో తన బాధంతా పోయిందని, భవిష్యత్తు మీద ఫోకస్ పెడుతున్నానని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ మాటలు మంత్రంగా పనిచేశాయని తెలిపాడు. హిట్ మ్యాన్ కెప్టెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలాగే విరాట్ కోహ్లీ సారథ్యం కూడా తనకి ఇష్టమని, అతడి కెప్టెన్స్ లో అగ్రెషన్ చాలా కీలకమని అన్నాడు. టీమ్ ను లీడ్ చేసే సమయాల్లో కోహ్లీ భయ్య ఎంతో దూకుడుగా ఉంటాడని, అదే అతడి సారథ్యంలోని స్పెషాలిటీ అని తెలిపాడు.